కాంగ్రెస్ పార్టీ కోటేస్తే కాలు దూలానికి ఏలాడదీసిన కోడి తీరే అవుతుంది. కోటా శ్రీనివాసరావు కోడిని చూసుకుంటా ఉత్త అన్నం తిన్నట్టే అవుతుంది మీ పరిస్థితి. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటేయకుండా ప్రతి ఇంటికి తిరిగి చెప్తున్నారు. ఇంతకు వీళ్ళు ఎవరు ఎన్నికలలో నిలబడ్డరా? వీళ్ళ గుర్తు కొంపదీసి కోడి గుర్తా? ఎందుకు కాంగ్రెస్ పార్టీ మీద కచ్చగట్టి ఓడించుండ్రని జూబ్లీస్ ఓటర్లకు చెప్తున్నారు అనేది చెప్తున్నారు. మీడియా చూడండి. రేవంత్ రెడ్డి 6,000 ఇల్లు ఇస్తానని ఇయ్యలేదు, పట్టాలు ఇస్తానని ఇయ్యలేదు, గ్యాసులు 500 అన్నది ఇయ్యలేదు, 2,500 మహిళలకు అన్నది ఇయ్యలేదు, 4,000 పింఛన్ అన్నది ఇయ్యలేదు. ఇవన్నీ ఏమి ఇయ్యలేదు. మేము మోసపోయినాం. ఇక్కడ ఓట్లు అవుతున్నాయంట. ఇక్కడ మీరు మంచోళ్ళకి చూసి ఓట్లు వేయండి, మోసం చేసే వాళ్ళకి ఓట్లు వేయండి. లేకుంటే ఇట్లా చూడడానికే ఉంటది, తినడానికి ఉండదు. విన్నరా? ఇలాది కంటోన్మెంట్ నియోజకవర్గం అట. అప్పట్లో ఎమ్మెల్యేలు ఆశయానందిత జీవిడిచినందుకు కంటోన్మెంట్ లో ఉప ఎన్నికలు జరిగినాయి కదా. అప్పుడు వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసిన వాళ్ళట. అప్పుడు మాకు రేవంత్ రెడ్డి 6,000 ఇండ్లు ఇస్తా అన్నాడు, ఇయ్యలేదు. పట్టాలు ఇస్తా అన్నాడు, ఇయ్యలేదు. గ్యాస్ 500 అన్నాడు, ఇయ్యలేదు. 2,500 అన్నాడు, అవి లేవు. 4,000 పింఛన్ అన్నాడు, వాటి జాడ పత్తనే లేదు. అది నమ్మి ఓట్లేసినందుకు మాకు దూలానికి ఏలాడదీసిన కోడి తీరే అయింది. మీరు కూడా మా తిరగ కావద్దంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయకుండ్రి అని ఇంటింటికి తిరిగి చెప్తున్నారు. వీళ్ళకో పార్టీ లేదు, మెడల కండువా లేదు, ఎన్నికల గుర్తు లేదు. అంటే వాళ్ళకై వాళ్ళు వచ్చి కాంగ్రెస్ పార్టీకి ఓటేయకుండ్రి అని చెప్తున్నారు అన్నట్టు. కోడిని చేట్ల పట్టుకొని ఇంటింటికి చెప్తున్నారు. ఇది చూసి ఎన్నికలలో కోళ్లు వంచుతున్నారు కావచ్చు అని కొందరు ఆశపడ్డారు కావచ్చు కదా. కానీ వీళ్ళ ధైర్యానికి వీళ్ళ తెలివికి సలాం చేయాలి. మోసం చేసేటోళ్లను అస్సలే నమ్మొద్దని సొంతంగా ప్రచారం చేసుడు నిజంగా పరిశాన ఏముచ్చట్నే కదా. గ్రేట్ అక్క మీరు అని అంటున్నారట కాంగ్రెస్ పార్టీ హామీలు నమ్మి ఓట్లేసిన జనాలు.